హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయతో కారం పొడి చేశాను స్పెషల్గా. ఒక ముద్దకి 2 ముద్దలు తినాలనిపించేలా ఉంటుంది. ముందుగా కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి కాకరకాయలని. అలా శుభ్రంగా కడగాలి. మా పెరటి కరివేపాకు కూడా కోసేసుకుందాము. ఆ శుభ్రంగా కడిగిన కాయలు పక్కన పెట్టుకుని మళ్ళీ కరివేపాకు కూడా కోసేసుకుందామని వచ్చేసాను. మా పెరటి కరివేపాకును కూడా శుభ్రంగా కడుగుదాము. కాకరకాయలు తడి ఆరిపోయాయి. వాటిని చెక్కు తీసేసుకుందాము. నేను కత్తిపీటతోనే తీసుకుంటున్నాను చెక్కు. ఇలా శుభ్రంగా కాయలన్నిటికీ చెక్కు తీసేసుకుని వాటిని శుభ్రంగా కడుగుదాము. మరలా ఇదిగోండి అలా తీసేసుకోవాలి. మరలా ఒకసారి కాకరకాయలని కడిగేద్దాము. ఇదిగోండి ఒక 2 టైమ్స్ కడుగుదాము. అలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ కాకరకాయ పౌడర్ చాలా బాగుంటుంది. కారం పొడి ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కడిగిన తర్వాత ఇలా సన్నగా కోసుకోవాలి కాకరకాయ ముక్కలు. కత్తిపీటతోనే కోస్తున్నాను నేను. ఇలా సన్నగా కోసుకోవాలి. కరివేపాకు ముందుగా మనం శుభ్రం చేసుకున్న కరివేపాకుని కాటన్ క్లాత్ మీద నీడలో ఒక 1 అవర్ ఆరనివ్వాలి. తడవి ఉండకూడదు. కరివేపాకుకి పొడి పొడిలాడుతూ ఉండాలి కరివేపాకు. ఆరిపోయింది కరివేపాకు. పల్లీలు తీసుకుని 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ప్యాన్లో పల్లీలు వేసుకుని వేయించుకుందాము. ఎర్రగా వేయించుకోవాలి. మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. ఇదిగోండి పల్లీలు వేగాయి. డీప్ ఫ్రైకి మరొక కడాయి తీసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి చూడండి, ఆ కలర్ వస్తే సరిపోతాయి. ఇలా వేయించుకోవాలి. ఇంకా తీసేద్దాము. ఇదిగోండి వేగాయి. తీసేద్దాం ఒక గిన్నెలోకి. ఇలా వేయించుకోవాలి కాకరకాయ ముక్కల్ని. చేదవి అస్సలు ఉండవండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు. తీసేసుకుందాము. మనం కరివేపాకును కూడా నీడలో ఆరబెట్టాం కదా, దాన్ని కూడా ఆయిల్లో వేసుకుని ఇలా ఒక్కసారి వేయించుకుందాము. కొంచెం వేగితే సరిపోతుంది ఈ కరివేపాకు కూడా. తీసేసుకుందాము. ఇలా తీసుకుంటే సరిపోతుంది. వేయించుకుని తీసేసుకుందాము. ఆ తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, కారం, పచ్చి కారం, జీలకర్ర, వెల్లుల్లి, తగినంత సాల్టు,
వేసుకుని మిక్సీ చేసుకుందాము. మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు చల్లారాయి. ఈ చల్లారిన వాటిని ఇలా కలపాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా కలిపితే చాలా టేస్టీగా ఉంటాయి. పౌడర్ అయిపోతాయి కాకరకాయ ముక్కలు వేగడం వలన. ఎంతో టేస్టీగా ఉంటుంది కాకరకాయ కారం పొడి. కాకరకాయ తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలా పౌడర్లా చేసేసుకోవడమే. మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పల్లీలు, కారం, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ చేసుకున్న ఆ పౌడర్ అంతా వేసేసుకుందాము. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ తక్కువైనా, కారం తక్కువైనా మరలా వేసుకోవచ్చు. ఇదిగోండి, మనం వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకుని కలిపేసుకోవాలి. నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించి మరలా వేసుకున్నాను. కారమైనా సాల్ట్ అయినా అలా వేసుకోవచ్చు ఈ కాకరకాయ కారం పొడికి. అలా కలిపేసుకోవడమే. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిలువ ఉంటుంది ఈ కాకరకాయ పౌడర్. వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ పౌడర్ కారం పొడి వేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. చూడండి, రైస్లో కూడా ఎంత బాగా కలుస్తుందో. సూపర్గా ఉంటుంది. బాయ్ అండి.